హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అక్కలు, హాయ్ కాలేజ్ అమ్మాయిలు. జాకెట్ కొలత కావాలంటారు కదా, జాకెట్ కొలత పెడతా చూడుర్రి. నాకైతే బాడీ కొలత రాదు, జాకెట్ కొలత రాదు. సూపర్ ఎట్లుంటే అట్లనే పెడతా. ఓకేనా? ఇక చేతులు కట్ చేస్తున్నా. చిన్న చేతులు బోట్ నెక్ బాగా మందికి రాదు జాకెట్ కొలత. ఓకేనా? ఇక చేతులు చిన్న చేతులు కావాలన్నదామే చిన్నవి కట్ చేస్తున్నా. మంచిగా రబ్బా సూపరు. జాకెట్ కుట్టించుకుంటే 250 రూపాయలు. ఇది ఈ కుట్లకు ఒక 2 ఏళ్ళ మందం పెట్టుకోవాలి. ఇక ఇటింత కుట్టుకు వేస్ట్ క్లాత్కు ఇటింత కుట్టు వేస్ట్ క్లాత్ ఈ నుంచి ఇడికి కొంచెం క్రాస్ రావాలి. ఓకేనా? సూపర్ ఉంటుంది బ్లౌజ్ కొలత. నేర్చుకోకుండా సరే తెలుసా. ఇది చేతులు అయిపోయినాయి. వెనక పక్క చూడుర్రి, మంచిగా అర్థమైతే జాకెట్ కంటే మంచిగా ఉంటుంది. జాకెట్ ఈ ప్లేట్లు పెట్టుడు ముందట కుదరది, వెనక కుదరది, అంత దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇదైతే సూపర్ జాకెట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఈ లాస్ట్ కుట్టు ఈ లాస్ట్ కుట్టు రెండు ఒక జాల పట్టుకోవాలి. ఓకే, రెండు ఒక జాల పట్టుకొని ఈడ కుట్లకు సమానం పెట్టుకొని ఒక 2 ఏళ్ళ మందం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకే, ఎత్తు వెనుక పక్క బ్యాక్ సైడు ఉక్సుల పక్క ఇటు కొంచెం కుట్టుకు, ఇటు కొంచెం కుట్టుకు. సేమ్ ఆ క్లాత్ ఎంత ఉంటే అంతే తీసుకోవాలి. ఓకే, ఈ నుంచి ఇడికి డబ్బా షేప్ చేసుకోవాలి. డబ్బా షేప్ చేసుకున్నాక మనం ఏం చేసుకోవాలి, మామూలుగా 3 ఇంచులే 3 ఏళ్ళ మందమే గల్ల పెట్టుకోవాలి. సేమ్ బ్లౌజ్ లాగానే కొలుసుకోవాలి. కొలుసుకున్నాక ఈ భుజం కొలుసుకోవాలి. అటింత కుట్టు ఇటింత కుట్టు, ఈ సంఖ కొలుసుకోవాలి. ఈజీగా ఉంటుంది. ఇట్లా మంచిగా అర్థమవుతుంది. ఈ సంఖ ఇటింత కుట్టుకు ఇటింత కుట్టుకు ఆన్ నుంచి ఇడికి డబ్బా గీసుకోవాలి. ఇంట్లో ఒక కాట్ మందం పెట్టుకోవాలి. ఓకే, డబ్బా గీసుకున్న తర్వాత వెనుక పక్క గల్ల చూసుకోవాలి. పాప మనకు మొత్తానికి జాకెట్ లేవాట, చినిగిపోయిన జాకెట్ ఇచ్చింది చూడురులా. ఇటు కొంచెం కుట్టుకు ఇటు కొంచెం కుట్టుకు. ఓకే, ఇది రౌండ్ షేప్ పెట్టుకున్నాక మన గల్లలాగానే పెట్టుకోవాలి. ఈ గల్లలాగా పెట్టుకున్నాక ఏం చేసుకోవాలి, ఒక 2 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు, ఒక్కేళ్ళు. ఈ 7 ఏళ్ళ కాడికి 1 2 3 ఒకేళ్ళు. ఓకేనా? ఈడికి పెట్టుకొని 2 ఏళ్ళు 4 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 7 ఏళ్ళ కాడికి పెట్టుకొని కింద కూడా అంతే పెట్టుకోవాలి. కింద 7 ఏళ్ళు, కింద 7 ఏళ్ళు పెట్టుకొని మళ్ళీ భుజం కొలుసుకోవాలి. ఇట్లయితే తొందరగా అర్థమవుతుంది. మళ్ళీ భుజం కొలుసుకోవాలి. ఈడికెళ్ళి ఈ 7 ఏళ్ళ కాడికి వెళ్ళి మళ్ళీ భుజం కొలుసుకున్నాక ఇటింత కుట్టుకు తీసుకోవాలి. తీసుకొని ఈ డబ్బా దాకా తీసుకొని ఇంకా కొంచెం కిందికి పెట్టుకోవాలి. ఇటెంత కిందికి పెట్టుకున్నామో ఇటు కూడా ఇంత కిందికి పెట్టుకోవాలి. ఓకేనా? ఈ షేపు ఈడ చేసుకోవాలి, కాటు మందం. ఓకే, ఇక అదాని తర్వాత ఈ వెనక గల్ల ఈడ పెట్టుకోవాలి. షేప్ రావాలి కదా మనకు. ఈ షేపు ఏ షేప్ అంటే ఆ షేప్ ఇంట్లోకి వెళ్ళి సూపర్ ఉంటుంది బ్లౌజ్. ఓకే, మనకి ఇష్టమైన షేప్ పెట్టుకోవచ్చు. ఇది ఇక మళ్ళీ చెప్తా. 2 ఏళ్ళు 4 ఏళ్ళు 6 7 ఏళ్ళ కిందికి కూడా మళ్ళీ 7 ఏళ్ళే. 1 2 3 1. ఓకేనా? ఆ నుంచి ఇడికి షేప్ తీసుకోవాలి. మనం ఏ డిజైన్ ఉంటే ఆ డిజైన్ తీసుకోవాలి. మళ్ళీ ఇది కుట్ల మందమే తీసుకోవాలి. ఇటింత కుట్టు ఇటింత కుట్టు
ఈ దానికి ఈ డబ్బా కాడికి కొంచెం కిందికి తీసుకొని ఇటంతా తీసుకున్నామో ఇటు కూడా అంతే తీసుకోవాలి. తీసుకొని కట్ చేసుకోవాలి. సూపర్ ఉంటుంది తెలుసా. ఈ కొలతలు అయితే నాకు మాత్రం అర్థం కావబ్బా. అక్కలు ఇంట్లోండే అక్కలు చెల్లె భుజాల కూడా టైట్ అవుతుందిరా అని చెప్తారు. అరే కాలేజ్ అమ్మాయిలు మంచిగా ఇనురు, మంచిగా ఇంటికాడ మీ అమ్మలకు గుర్తచ్చు కదా. ఒక జాకెట్ అయితే ట్రై చేయరు ఫస్ట్. మీడియం సైజ్ వాళ్ళది ఇది. ఎంత బాగుంది చూడు గల్ల, ఎంత సూపర్ వచ్చింది కదా. సూపర్. ఇంట్లో బ్యాక్ హుక్స్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ రిబ్బన్ వేసుకోవచ్చు. ఒకటి మంచిగా పువ్వులాగా తయారు చేసి రిబ్బన్ వేసుకోవచ్చు. ఇది పక్కకు పెట్టుకొని ఏముండదు, ఈజీగా ఉంటుంది. దీన్నే ఇప్పుడు కాలేజీ పిల్లలకు అంటే బోట్ నెక్ అంటే ముందుకు ఇది కావాలి, ఇది క్రాస్ కావాలి కాబట్టి ఇంకా ముందుకు బోట్ నెక్, ముందుకు క్రాస్. ఇది ఓకేనా. ముందుకు క్రాస్ పెట్టుకొని సేమ్ గీత గీసుకోవాలి. మొత్తం దానిలాగానే, మామూలు జాకెట్ లాగానే సేమ్ గీత గీసుకొని ఈ గల్ల కాడ గీసుకోవద్దు. ఓకేనా. దాని లెక్కనే కుట్టుమందం వదిలిపెట్టేసుకోవాలి. కుట్టుమందం వదిలిపెట్టినాక ఈ ఉక్సులో పక్కన పట్టి కొలుసుకోవాలి గల్ల. సేమ్ దానిలో మన జాకెట్ లాగానే ఏముంది, ఈ కుట్టు ఈ బల్పం గీత పెట్టిన దాని మీద ఉండాలి. ఉన్నాక రౌండ్ షేపు ఇట్లా తీసుకోవాలి. ఇది ఈడికి తక్కువ వచ్చింది. ఇది తక్కువ వచ్చినా ఏం కాదు, ఇక కొంచెం కుట్టుకు తీసుకోవాలి. ఓకేనా. కొంచెం కుట్టుకు తీసుకొని దీనికి సమానం చేసుకోవాలి. ఇక మళ్ళా చూడు, ఏడికి ఈడికి వచ్చింది, దీనికి సమానం రాలే, కొంచెం తక్కువ వచ్చింది, అయినా సరే తీసుకోవాలి. దీనికి సమానం చేసుకొని ఇక రౌండ్ షేప్ గీసుకోవాలి. ఈ నుంచి ఇటు గీసుకోవాలి. గీసుకొని ఇట్లా అనుకుంటే కింద పడుతుంది, దాని ముద్ర కింద పడుతుంది. మాకంటే అర్థమైంది కానీ మీకు అర్థం కాదు కదా. ఇది కింద పడ్డది. కింద పడ్డాక గల్ల వచ్చింది. ఓకేనా. క్రాస్ పట్టీలు కావాలి కదా మనకు. ఇటింత కుట్టు, ఇటింత కుట్టుకు మధ్యలో కుట్టుకు వెస్ట్ కుట్టుకు, ఇగో ఈడ సంక కుట్టు, ఈ కుట్టు. ఓకేనా. ఈ నుంచి ఇడికి షేప్ తీసుకోవాలి. ఏముండదు, ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది తెలుసా. కొంచెం లోతు కటింగ్ చేసుకోవాలి. ఇది మన గల్ల కొంచెం ముందట అట్లా కుట్టుకుంటే వెడల్పు వస్తుంది. వెడల్పు వస్తుంది కాబట్టి ఇడుందా కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఇంతకు మనకు అప్పుడు గల్ల బరాబర్ రాలేదు కాబట్టి మనం ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇది కొంచెం తక్కువ తీసుకున్నాం అనుకో, సూపర్ బ్లౌజ్ వస్తుంది. చూడుర్రి ఇంత మంచిగా అంటే అంత మంచిగా, ఇంత మంచిగా మస్తు మంచి చెప్తున్నా అబ్బా. చూడుర్రి అక్కలు, ఇంటికాడ ఉండే అక్కలు, కాలేజ్ అమ్మాయిలు చూడుర్రి, సూపర్ ఉంటుంది. జాకెట్ కుట్టుకొని ట్రై చేయర్రి సరేనా. ఫస్ట్ ఒకటి మామూలు వట్టిది కుట్టుకోరు. ఈజీగా అంటే ఈజీగా ఉంటుంది బ్లౌజ్. కుట్టుడే కష్టం, కటింగ్ ఈజీగా ఉంటుంది. ఓకే. ఇక క్రాస్ పట్టీలు, ఇది చిన్న ముక్కనే కాబట్టి క్రాస్ పట్టీ ఒకటే వెళ్తుంది. ఇది కొంచెం కుట్లకు ఇది తీసుకోవాలి. కొంచెం కుట్టుకు కిందికి పోవాలి, మీదికి వెళ్ళి కిందికి పోవాలి. ఇటింత దీనికింత కిందికి దిగిపోవాలి, ఇక మీదికి పోవద్దు. సూపర్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడు నాకైతే బాడీ కొలత రాదు, జాకెట్ కొలతనే వస్తుంది. బాగా రోజులు అవుతుంది. సరేనా. మంచిగా ఒక జాకెట్ కుట్టి చూడరు. ఓకేనా. ఓకే, ఉంటున్నా దోస్తుల.